ఇది కరెంట్ లేదు, కానీ ఇంకా నాకు టైం లేక తీస్తున్నాను. లొకేషన్ అండ్ పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు గారు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. అంటే అందరికీ తెలిసిందే తీస్తున్నాను. మీరు మీ ఎమ్మెల్యేలకి చెప్పుకునేది అండ్ అంతకుముందు జరిగిన స్కామ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో చూద్దాము ఏందనేది. సో మనకు లిక్కర్ బిజినెస్ అనేది స్కామ్ అయింది. అసలు లిక్కర్ బిజినెస్లో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసింది, బిఫోర్ మన గజనన్న గవర్నమెంట్ ఏం చేసింది చూద్దాము ఒకసారి. అంటే యాక్చువల్లీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే ముందుగా కాంట్రాక్ట్ పడిపోయింది. అంటే 2 lakhs రూపీస్ మనకు డిపాజిట్ కట్టాలి. దీని నుంచి కొంత అమౌంట్ మన గవర్నమెంట్కి వచ్చింది, అది డెవలప్మెంట్కి ఉపయోగిస్తున్నారు. సో ఇది ఫ్రీ కాస్ట్ అనమాట. అంటే పాట పాడుకునే వాళ్ళకి కాస్ట్. మరి వీళ్ళకి ప్రాఫిట్ ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు ఈ 100 రూపీస్ క్వార్టర్ కావచ్చు, 120, 130, దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి 20 రూపీస్, 30 రూపీస్, 130, 40 రూపీస్, ఇది 150, ఇట్లా ఉంటాయి అప్ అండ్ డౌన్ కాస్ట్లు. సో లిక్కర్కి బాటిల్కి కాస్ట్ అలా ఉంటుంది లిక్కర్కి. సో దానికి మించి గవర్నమెంట్ ఒక 10 రూపాయలు అటు ఇటు ఉంటుంది. అంటే 100 రూపాయల క్వార్టర్ తీసుకుంటే అట్లీస్ట్ 70 రూపీస్ నుంచి 8 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. దీంట్లో 100 రూపీస్ ఉంటుంది మేమే. దీంట్లో 50 వేసుకున్నా కూడా 100 రూపీస్, దీంట్లో 80 వేసుకున్నా కూడా నేను యాన్ యావరేజ్ చూస్తున్నానండి. మ్యాక్సిమం ఒక 100 నుంచి 150 ఇన్ బిట్వీన్ ఉంటుంది క్వార్టర్ మీద ప్రైస్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎమ్మెల్యేలకి ఛాన్స్, మీరు 30% ఎవరైతే పాడుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయొచ్చు అని చెప్పింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండల్ కానీ ఏదైనా ఒక క్వార్టర్ తీసుకున్నట్లయితే దాంట్లో ఒక 8 నుంచి 9 షాప్స్ ఉంటాయి. 8 షాప్స్ అనుకుందాం, ఎక్కువ వద్దు. ఒక 2 బార్స్ ఉంటాయి, 2 or 3 అనుకుందాం. అండ్ యావరేజ్ 10 షాప్స్. సో 10 షాప్స్ నుంచి మనకు 30% అంటే 100కి 30 రూపీస్, 100కి 30 రూపీస్. సో మనకు అండ్ యావరేజ్ ఒక వీక్లో, ఒక వారంలో, అంటే 7 డేస్లో మనము తక్కువలో తక్కువ ఒక 1 కోటి బాటిల్స్ పోయాయి అనుకుందాం. ఏమండి, 1 కోటి బాటిల్స్. సో 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakh, 1 crore. సో 1 కోటి బాటిల్ పోతే 30 రూపీస్ లెక్కన మనం కౌంట్ చేసినట్లయితే 3 1s are 3, ఈ 0 వేసుకుందాం, 00 అండ్ అగైన్ 00 అండ్ 000. సో ఇట్ ఈస్ 30 crores పర్ ఏ 1 week. లేదు మీరు అటొద్దు, మీరు ఎక్కువ తక్కువ వేస్తున్నారు కాబట్టి 1 monthకి వేద్దాం, ఓకే మీ ఇష్టం. 1 monthకి ప్రాఫిట్ 30 crores వస్తుంది. ఇదే విధంగా షాప్లలో కూడా అదే విధంగా వస్తుంది. బట్ వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్స్ట్రా పోతుంది కాబట్టి 10 షాప్స్ సెట్ చేసుకుంటాయి కాబట్టి వాళ్ళకి వదిలేద్దాం. అంటే షాప్స్లో కూడా ఇంత కౌంట్ లెక్కన పర్ మంత్కి, అంటే అన్ని మిక్సింగ్ కదా, మిక్సింగ్ అయ్యి మనము 1 crore బాటిల్స్ ఇస్తాము. అంటే వాడు ఒక లక్ష బాటిల్ అనుకున్నా కూడా, ఓకే, 1,00,000 బాటిల్ అనుకుంటే వాడికి మనకు 30 వేసుకుంటే 3 crores వస్తుంది. వాడికి 30 crores రాదు, 3 crores వస్తుంది. ఇక్కడ ఇది ప్రాఫిట్. మరి ఇది డెవలప్మెంట్ ఫీజు మరి ఏందనేది ఆ గవర్నమెంట్ వాళ్ళే ఆలోచించాలి. అన్న నాకు తెలిసిన విజువలైజేషన్ ఏందనంటే, ఇప్పుడు దేవుడు ఒక వరం ఇచ్చాడు అన్న. ఏందనంటే అనుకోండి, ఒక వరం ఇచ్చాడు ఎవరికైనా పర్సన్కి, నువ్వు ఉండే రూమ్ అంతా ప్రతి పూట కూడా నీకు అన్నం ఇస్తాను అని చెప్పాడు. అంటే ఈ రూమ్ అంతా అన్నం ఇస్తాడు. ఇది ఒక 1000 మంది తినచ్చు అనుకోండి, లేదా 10,000 మంది తినచ్చు అనుకోండి. ఈ అన్నం ప్రతి పూట నీకు వస్తుంది.
మరి ఎందుకన్నా ప్రతి పూట ఈ అన్నాన్ని చేర్చుకునేది పనికొస్తుందా? అదేవిధంగా నువ్వు ఇన్ని కోట్లు అంటే ఇది నేను చెప్పింది ఇది 1 మంత్కి, 12 మంత్స్కి వేసుకుంటే 12 మంత్స్కి వేసుకుంటే కోర్స్ ఇది ఒకలా సీఎం కూడా చేర్చండి. చేరితే ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి లేదా ఒక ఉన్నటువంటి ఇంత ఫండుకి ఎక్కడికి పోతుంది? ఒకటి అయినా కూడా ఇది సరిపోలేదని కొంతమంది ఎమ్మెల్యేలు, అందరినీ చెప్పట్లేదండి, కొంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు పాకులాడుతున్నారు? ఇంతంత డబ్బులు ఏం చేసుకుంటారు అన్న? మనము మీరు ఇప్పుడు దాకా ఒకటి చేశారు ఏంటంటే రాజకీయం ఆర్ పాలిటిక్స్ అంటే ద వే టు ఎర్న్ సమ్ మనీ అంటే అది ఒక వే అనుకుంటున్నారు. ఏది మనీ సంపాదించేదానికి వే అనుకుంటున్నారు. కానీ మన జీవితకాలం 100 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. మీరు ఆలోచించండి, 100 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. మరి ఈ 100 సంవత్సరాల్లో ఎంత మంచిని సంపాదించుకున్నాం అనేది కావాలి, కానీ ఎంత మందిని చంపేశాము, ఎంత మందిది కూడా మనం సంపాదించుకోమనేది రాకూడదన్న. ఎంతమంది దగ్గర మనము మనసుని ఆకట్టుకున్నాం అనేది కావాలి, కానీ ఇప్పుడు ఇంత కూడబెట్టావు. ఇక్కడ నువ్వు కన్న కొడుకు కావచ్చు, లేదంటే నీతో ఉండే భాగస్వామి కావచ్చు, ఒక మోరల్గా ఎదుగుతుందంటారా? బాగా ఆలోచించండి. మోరల్ ఉంటుందంటారా? మీకు రెస్పెక్ట్ ఉంటుందంటారా? ఏదో ఒక దావ మనము కూడబెట్టుకున్న ఇది ఖచ్చితంగా పాపమే కదన్నా. మీరు ఆలోచించండి. నేను చెప్పేది పైన వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తే అంటే నెక్స్ట్ కూడా మీ గవర్నమెంట్ రావాలని ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కోరుకుంటున్నాడు. సో దానికి అని ఇది చెప్పానే కానీ ఏదో మళ్ళీ చూపిద్దామని ఒక ఉద్దేశం అయితే కాదండి. అది కొద్దిగా మనసులో పెట్టుకోండి. అండ్ దెన్ ఇది ఎందుకు చెప్పానంటే మెయిన్ మన గజనన్న గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఎంత జరిగిందని చూద్దాం. ఇక్కడ ఆయనదే క్వార్టర్లు అన్నీ కూడా ఆయనవే. ఆయన స్టార్టింగ్ అమ్మిందే 150 రూపాయలు. అంటే 10 రూపాయల క్వార్టర్ని డైరెక్ట్గా అన్న ఏం చేసిందంటే 150 రూపాయలకి అమ్మాడు. అంటే ఎగ్దమ్ 140 రూపీస్. అండ్ 130 రూపాయల క్వార్టర్ని 250కి అమ్మాడు. అంటే దీంట్లో ఎంత ప్రాఫిట్? 220 రూపాయలు ప్రాఫిట్. అంటే అన్న ఒకేసారి మొత్తం ఇది మళ్ళా దీంట్లో పార్ట్నర్స్ లేదా ప్రైవేట్ సెక్టార్స్ ఏమి లేవండి, డైరెక్ట్గా అన్నకే వెళ్ళిపోతుంది. అంటే ఒక క్వార్టర్ మీద యాన్ యావరేజ్ 200 రూపీస్ వేసుకుందాం ఒక క్వార్టర్ మీద. అన్న ఒక వారానికే అప్పుడు ఎక్కువ మద్యం సేల్ అయ్యేది, ఎందుకంటే చాలామంది చచ్చిపోయేవాళ్ళు, మీకు తెలుసో తెలియదు కానీ అది కొద్దిగా మనసులో పెట్టుకోండి. చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీరు ఆలోచించండి కొద్దిగా. అంటే ఇక్కడ ఒక వారానికి లేదు మంత్కే వేసుకోండి, ఎందుకంటే అక్కడ మంత్కే వేసాం కాదు, ఇక్కడ కూడా మంత్కే వేసుకోండి. మనకు 1,000 క్వార్టర్లు ఇంటూ 200 రూపీస్ అంటే 200 వస్తుంది. 200 కోట్లు ఇది ఒక మంత్కి. ఏది ఒక డిస్టిక్ నుంచి లేదా ఒక మండల్ నుంచి అన్నకి వెళ్ళే ఆదాయము 200 కోట్లు. ఒక మండలం నుంచి 200 కోట్లు వెళ్తే 175 నియోజకవర్గాల నుంచి ఎన్ని వందల వేల కోట్లు ఉంటుంది, ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది. అన్న నిజాయితీగా ఎంత సంపాదించాడో ఒకసారి మీరు మీ మెదడికి ఇచ్చి తెలుసుకుంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ విధంగా సంపాదించిన సొమ్ము ఒకవేళ అన్న ఒక్కడే బతకగలుగుతాడా? లేదు, అన్న ఉదయాన్న ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ 4-5 మందో ఉంటారు ఇంట్లో, 5 మంది 500 రూపీస్ నోట్లు ఒక 5 కట్టలు టిఫిన్కి, అండ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూను 500 రూపీస్ నోట్స్
రైస్ బదులు 500 రూపీస్ నోట్లు, దానికి తాలింపుగా కూర వాటి ఉన్నాయి కదా, కూరకి 200 రూపీస్ నోట్స్ లేదా 100 రూపీస్ నోట్స్ తాలింపులకి వాడితే, నైటు టిఫిన్లోకి మళ్ళీ 500 రూపీస్ నోట్స్ వాడినా కూడా ఎంత తగ్గుతుందండి? ఒక పేదవానికి 1,00,00,000 రూపాయలు ఇస్తే దాంట్లో పావలా వడ్డీ వేసుకున్నా కూడా 1,00,000 రూపాయలు వస్తుంది నెలకి. పావలా వడ్డీ ఎంతమంది బతకచ్చు? అది అర్థం చేసుకుంటున్నారా? ఏమవుతుందో ఏమో, ఏందో పోండి. ఏదో బతుకుతున్నారు, దొల్లాడేస్తున్నారు, చచ్చిపోతున్నాము, వెళ్ళిపోతున్నారు. ఇదే జీవితం. డబ్బుని దాచిపెట్టుకున్నవాడు దాచిపెట్టుకొని దాన్ని ఎక్కడ పెట్టుకొని వెళ్ళలేవు. మొన్న టాటా గారు చనిపోయారు, ఎవరైనా ఎత్తి పెట్టుకుపోయారా? రామోజీరావు గారు చనిపోయారు, ఏమైనా ఎత్తి పెట్టుకుపోయారా? అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు సంపాదించి వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఏమైనా ఎత్తుకుపోయారా? ఏందో కర్మలు, ఏందో. ఒక మంచి, ఒక సంతోషము, ఒక ఆనందము మీ జీవితాల్లో ఉంటున్నాయా? మండలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది అధ్యక్ష. అది దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది అధ్యక్ష? ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. 10 మంది సభ్యులు పాల్గొంటే అందులో మెజారిటీ సభ్యులు ఈ సభలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని, ఇది అనవసరమని, డబ్బు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష.